నమస్తే అండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయము సేల్స్ అండ్ మార్కెటింగ్. అసలు ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి చాలామందికి 2 ఒకటే అనుకుంటారు. కానీ ఈ రెండిటి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది. ఒకటి చెప్పాలంటే ఒక ప్రొడక్ట్ అమ్మాలి అంటే ఒక ప్రొడక్ట్‌లో ఏదైనా ఒక బిజినెస్ డెవలప్‌మెంట్‌లో ఈ 2 చాలా కీలక పాత్ర వహిస్తాయండి. అసలు మార్కెటింగ్ అంటే సింపుల్‌గా ఒకటే చెప్పొచ్చండి. మార్కెటింగ్ అంటే ఏం లేదు. ఒక ప్రొడక్ట్ గురించి పబ్లిక్‌లో అవగాహన కల్పించడమే మార్కెటింగ్ అండి. సింపుల్‌గా చెప్పాలంటే కస్టమర్‌ని అట్రాక్ట్ చేయటం మార్కెటింగ్. అయితే దీంట్లోకొచ్చే ప్రధాన అంశాలు 1 బ్రాండింగ్, 2 పబ్లిసిటీ, 3 ఇంకొకటి ప్రొడక్ట్ గురించి సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం. ఇంకొక విషయం ఏందంటే అతి ముఖ్యమైన విషయము కస్టమర్‌కి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే కస్టమర్‌కి ఏదైతే నీడ్ ఉందో ఆ నీడ్‌ని క్రియేట్ చేయటమే మార్కెటింగ్ అండి. అయితే ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కొత్తగా ఒక మొబైల్ వచ్చింది. ఫస్ట్ ఏం చేస్తారు మార్కెటింగ్ చేయాలంటే దానికి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు. అంటే కొత్తగా మార్కెట్‌లోకి మొబైల్ వచ్చింది. దీని పనితీరు ఇలా ఉంటది. దాని కెమెరా ఇట్లా పనిచేస్తది. దాని యొక్క జీబీ ఇంత ఇట్లా అని చెప్పేసి మొత్తం అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారన్నట్టు. అదే మార్కెటింగ్ అండి. అంటే దాని గురించి ప్రజల్లో పబ్లిక్‌లో అవగాహన కల్పించడమే మార్కెటింగ్ అన్నట్టు. అయితే ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా కానియండి ఫస్టు దాన్ని పబ్లిసిటీ చేస్తేనే మార్కెటింగ్ అంటారు. ఆ సేల్స్ గురించి చెప్పాలంటే సింపుల్‌గా ఒకటే. సేల్స్ అంటే మనమే కస్టమర్ ఇంటికెళ్ళి డైరెక్ట్‌గా ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, డెమో ఇచ్చి, దాని గురించి వివరంగా చెప్పి, దాన్ని అమ్మే ప్రక్రియే సేల్స్ అండి. ఇప్పుడు అర్థమైంది కదా! ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కస్టమర్ ఒక మొబైల్ కొనుక్కోవాలి. షాప్‌కెళ్తాడు. షాప్‌కి వెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా తనకి ఆ మొబైల్ గురించి, దాని మొబైల్ యొక్క పనితనం గురించి, దాని యొక్క ఫీచర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి కస్టమర్‌ని కొనుగోలు చేయించడమే అది సేల్స్. అర్థమైంది కదా! మార్కెటింగ్, సేల్స్ ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా కూడా బ్రాండింగ్ అవ్వాలి అంటే ఒక ప్రొడక్ట్ దాన్ని పబ్లిసిటీ చేయాలి. అప్పుడు దాని సేల్ అనేది జరుగుతుందండి. సింపుల్‌గా ఒకటే చెప్తున్నా అండి. ఎవరైనా కూడా ఈరోజు ఇండియాలో సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలామంది దీంట్లో దాదాపు 90% కూడా దీని మీద ఆధారపడి ముందుకెళ్తున్నారు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే ప్రపంచంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది హైయెస్ట్ పెయిడ్ బిజినెస్ అన్నట్టు. ఎందుకంటే దీంట్లో ఉన్న ఒక అద్భుతమైన వరం ఏందంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. జస్ట్ ఏం లేదు, మనము అది అంటారు కదా, మాట్లాడితే డబ్బు సంపాదించుకునే అవకాశము ఓన్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉంది. ముఖ్యంగా ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, ఏదైనా ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ సెకండ్ ఇన్కమ్ కింద సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయొచ్చు. కాబట్టి ఇంకొకటి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. మీరు మీ డ్రీమ్స్ని, గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే, మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవాలంటే ఒకటే గుర్తు, ఏకైక ప్రధాన మార్గం సేల్స్ అండి. వెరీ సింపుల్ బిజినెస్. ఇంకొకటి చాలామందికి నాకు మార్కెటింగ్ అంటే కొత్త, నాకు ఏం తెలియదు, నాకు అసలు ఇప్పటివరకు దీని గురించి అవగాహన లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్నప్పటి నుంచి మన అమ్మ గోరుముద్దలు తినిపించే దగ్గర నుంచే మార్కెటింగ్ అండి. అప్పటి నుంచే స్టార్ట్ అవుద్ది. కాబట్టి దీంట్లో రాకెట్ సైన్స్ ఏముండదండి. ఎవరైనా సేల్స్‌లో మీకు సేల్స్‌లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీ లైఫ్‌లో ఎదగాలి అనే కోరిక ఉన్నవాళ్ళు ఈ నెంబర్‌కి కాల్ చేయండి. లేదు అనుకుంటే టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.